హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ 2024 సంబంధించి యొక్క ఎంపీసీ స్ట్రీమ్ అండ్ బైపీసీ స్ట్రీమ్ సంబంధించి యొక్క కౌన్సిలింగ్ ఏ మంత్లో ఉంటుంది, అదేవిధంగా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తాను చాలా మందికి డౌట్ అయితే ఉండడం జరిగింది. కంప్లీట్ యొక్క వీడియోలో చూడబోతా ఉన్నాం కౌన్సిలింగ్ డేట్ గురించి. అదేవిధంగా ఈ యొక్క టీఎస్ ఎంసెట్ స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. యొక్క గుడ్ న్యూస్ ఏంటంటే కంప్లీట్ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకోబోతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో. అదేవిధంగా మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు స్టెప్ బై స్టెప్ ఈ విధంగానే మీకు గైడెన్స్ వీడియోతో వస్తూ ఉంటాయి మీకు సీటు వచ్చేంత వరకు. ఓకే, మనం టాపిక్లోకి వచ్చేసినట్లయితే మనకి ఇక్కడ కౌన్సిలింగ్ డేట్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ వచ్చేసి ఏదైతే June 26 ఉంది కదా, June 26 నుంచి అయితే యొక్క మనకు స్లాట్ బుకింగ్ ప్రాసెస్ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది కదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం, ఆ యొక్క ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది ఫేజ్ 1 సంబంధించినటువంటిది. మరి ఈ ఇయర్ మనం చూసుకున్నట్లయితే ఒక 10-15 డేస్ ముందుగానే మనకు స్టార్ట్ కాబోతూ ఉంది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినట్టయితే మనకు రిజల్ట్స్ కూడా ఈసారి మనకు 1 వీక్ బిఫోర్గానే రావడం జరిగింది. అదేవిధంగా మనకు ఒక వచ్చిన టీఎస్ ఎంసెట్ నుంచి ఒక వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే మనకు ఈ వీక్ లేదా నెక్స్ట్ వీక్లో ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది టీఎస్ ఎంసెట్ కూడా అన్నమాట. అప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తామని క్లారిటీగా మనకు ఒక డేట్ అయితే ఇస్తారు. ఆ డేట్ నాడు విడుదల చేస్తారు ఈ యొక్క నోటిఫికేషన్ కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్లో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో చేయడం జరిగింది. ఆ యొక్క వీడియో లింక్ కూడా మీకు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ చూసి మీరైతే ఆ యొక్క డాక్యుమెంట్స్ అనమాట విత్ ఇన్ 20-25 డేస్ మీరు అయితే సెట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఈ యొక్క ఆన్లైన్లో మనకి ఇక్కడ మనకి ఎప్పుడైతే మనము ఆన్లైన్లో పేమెంట్ కట్టిన తర్వాత మనము ఫిజికల్గా వెళ్ళి మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నట్టయితే మీకైతే ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, మీరు వెబ్ ఆప్షన్కి ఎలిజిబుల్ అనమాట. ఓకే, ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, అదేవిధంగా మరి మీరు చెప్పారు కదా మరి ఏంటి గుడ్ న్యూస్ ఈ యొక్క టీఎస్ ఎంసెట్ స్టూడెంట్స్ అంటే కూడా ఈ యొక్క ఎంపీ స్ట్రీమ్ వారికి అయితే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది అంటే మనకు దాదాపు ఈ యొక్క 2024లో 2 lakhs ఎబోగా యొక్క అప్లై చేసిన ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే మనకి ఇక్కడ 1,80,000 ప్లస్ స్టూడెంట్స్ అయితే క్వాలిఫై కావడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామినేషన్లో ఎంతమందికి క్వాలిఫై అయ్యారో అంతమందికి సరిపోయా అనే సీట్స్ అయితే ఉండడం జరిగింది. అంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా సీట్ అయితే ఖచ్చితంగా ఈసారి రాబోతూ ఉంది. మీరు అనుకున్న బ్రాంచ్లో కూడా ఖచ్చితంగా సీట్ రాబోతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటంటే మీకు సంబంధించిన ఏవైతే కొన్ని మీరు అనుకుంటారు కదా నేను సిఎస్ఏ చేస్తాను, నేను మెకానికల్ చేస్తాను, నేను సివిల్ చేస్తాను అనుకున్నటువంటి బ్రాంచ్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఈసారి. ఎందుకంటే కొన్ని సీట్స్ కూడా ర్యాండమ్గా ఇంక్రీజ్ కాబోతూ ఉన్నాయి. ఓకే, ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క సీట్ వస్తుంది. మరి బైపీసీ వారు కూడా సేమ్ క్రైటీరియా అనమాట, వారికి కూడా మంచి మంచి కాలేజీలో వారికి కూడా సీట్ వస్తుంది. ఓకే, మనకి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ విధంగానే మీకు స్టెప్ బై స్టెప్ అయితే మీకు సీట్ వచ్చేంత వరకు అయితే దగ్గరుండి అయితే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అయితే మీరు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఇన్ కేస్ రిప్లై అయిన పక్షాన మీ యొక్క కామెంట్ చూసుకుని అయితే మరొక వీడియో రూపంలో మీ ముందుకు వచ్చి అయితే క్లారిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా కంప్లీట్గా వచ్చేసి మనకైతే టీఎస్ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ ఎంపీ స్ట్రీమ్ సంబంధించి పూర్తి గైడెన్స్ అయితే ఉంటాయి మనకి మన ఛానల్లో వచ్చేసి. మనకి చూసుకున్నట్టయితే కౌన్సిలింగ్లో ప్రాసెస్లో మనం ఫాలో కావాల్సిన స్టెప్స్ ఇక్కడ చూడండి. ఒకసారి మనం ఫస్ట్ ఆన్లైన్లో పేమెంట్ కట్టాలి, స్లాట్ బుక్ చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కావాలి. అదేవిధంగా క్యాండిడేషన్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్ చేయాలి, లాగౌట్ కావాలి. ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. ఓకే, మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగానే వస్తూ ఉంటాయి వీడియోస్ కూడా. మీరు ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ని చూడండి. అదేవిధంగా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఈ విధంగానే వస్తూ ఉంటాయి. ఓకే, మన ఛానల్లో వచ్చేసి అయితే కట్ ఆఫ్ ర్యాంక్ సంబంధించిన వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి కంపల్సరీగా ఎంసెట్ కోర్స్ కావచ్చు. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.